తుఫాను ప్రభావంతో 5 రోజులుగా వాతావరణంలో సమూలమైన మార్పులు వచ్చాయి. తెలంగాణ వ్యాప్తంగా చిన్నపిల్లలు విషజ్వరాల బారిన పడుతున్నారు. హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో రోజుకు 150 నుంచి 200 కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే గాంధీ ఆసుపత్రిలో స్వైన్ ఫ్లూ వ్యాధితో 2 మహిళలు చికిత్స పొందుతున్నారు. నీలోఫర్ ఆసుపత్రి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. 5 రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా వాతావరణంలో సమూలమైనటువంటి మార్పులు రావడం వల్ల చాలా ఇబ్బందికరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ వాతావరణం, ఈ చలి ప్రభావం వల్ల చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు కూడా గురవుతున్నారు. చలి, జ్వరం, జలుబుతో చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ జిల్లాల నుండి చిన్నపిల్లలు పెద్ద సంఖ్యలో కూడా ఇప్పటికే నీలోఫర్ ఆసుపత్రికి కూడా చేరుకున్నారు. దాదాపు 150 నుంచి 200 కేసుల వరకు రోజుకు ఏదైతే చలి జ్వరంతో బాధపడుతున్నటువంటి కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఇటు గాంధీ ఆసుపత్రి కావచ్చు, ఫీవర్ ఆసుపత్రిలో కూడా రోజుకు 300 నుంచి 400 కేసులు నమోదవుతున్నటువంటి సందర్భం కూడా కనపడుతుంది. ఏదేమైనప్పటికీ ఏదైతే తుఫాను ప్రభావంతో దాదాపు 5 రోజుల నుండి కూడా వాతావరణంలో సమూలమైనటువంటి మార్పులు రావడం, ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవడం వల్ల ఈ యొక్క వాతావరణం కూడా ఇలా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా డాక్టర్లు ఒకటే సూచిస్తున్నారు, చిన్నపిల్లలపై ఈ వాతావరణం చాలా ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలనేది కూడా ఏదైతే డాక్టర్లు కూడా చూపిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. దాంతోపాటు ముఖ్యంగా చిన్నపిల్లలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు సరిగ్గా తీసుకోకపోవడం వల్ల ఖచ్చితంగా వారికి తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బ్రీత్ తీసుకునే సమయంలో కానీ లేకుంటే జ్వరం వచ్చినటువంటి సమయంలో ప్రికాషన్స్ పాటించాలనేది కూడా ప్రధానంగా వైద్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఇప్పటికే స్వైన్ ఫ్లూ వ్యాధితో కూడా దాదాపు 5 కేసులు నమోదైంది. 5 కేసుల్లో ఇప్పటికే ఒక వ్యక్తి ఏదైతే గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇబ్రహీంపట్నం చెందినటువంటి వ్యక్తి నారాయణ అనే వ్యక్తి కూడా మృతి చెందారు. మరో 2 మహిళలు అయితే మాత్రం ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మనం చూస్తున్నటువంటి నీలోఫర్ ఆసుపత్రిలో మాత్రం దాదాపు 150 నుంచి 200 వరకు కూడా ప్రతినిత్యం కేసులు నమోదవుతున్నాయి. ఖచ్చితంగా ఈ యొక్క వాతావరణం పూర్తిగా కూడా ఏదైతే సమూలంగా మార్పులు రావడం, దాంతోపాటు చలి బాగా పెరగడం, తీవ్రంగా ఏదైతే గాలులు వీయడం వల్ల కొద్ది వరకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. దాంతోపాటు విషజ్వరాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి. దాంతోపాటు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా వైద్యులు హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ కళ్యాణ్తో ప్రవీణ్ కలవల, HMTV, హైదరాబాద్.